చంద్రబాబు నాయుడు గారి బలం, ఆయన గెలుపు రహస్యం. ఒక సినిమా యాక్టర్ని పట్టుకొని, ఒక హీరోయిన్ పట్టుకొని, నీ చర్మ సౌందర్యానికి కారణమేమంటే లక్స్ అంటానులే. అట్లా నీ విజయ రహస్యం ఏమి బాబు అంటే పంచసూత్రాలు. పంచసూత్రాలు, ఈ పంచసూత్రాలే ఆయన బలానికి కారణం. అందులో మొట్టమొదటిది ఆయన బలానికి కారణం ఏంటంటే గన వెన్నుపోటు. నమ్మిన వాణ్ణి ముంచడం, వెన్నుపోటు. ఆయన ప్రధానమైనటువంటి బలం వెన్నుపోటు. రెండవది ఏం తెలుసునా, చాలా బలమైనటువంటి ఆయన ఆయుధం, ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల సంకనాకి అందరినీ జతగట్టడం. ఎప్పుడన్నా ఒక్కడు పోటీ చేసినాడా? జగన్మోహన్ రెడ్డి మాదిరి సింహం ఒక్కటే వస్తుంది, పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి. అడిగో సింహం వెనకాల ఉంది చూడు, అది ఒక్కటే వస్తుంది, అది గుంపులు రావాయి. నీ జీవితంలో గెలిచిన ప్రతిసారి ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను జతగట్టాలా. కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీ దగ్గర జతగట్టలే. ఇది ఆయన రెండవ బలం. మూడవది ఆయన బలం ఏం తెలుసునా, కులం, సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి, ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కమ్మ కులస్తుల యొక్క ధనబలముతోనూ ఓటు బలంతోనూ కులాన్ని విభజన చేసి కులం కార్డు తీసి, ఇది నీ మూడవది. నీ పంచసూత్రాల్లో నాలుగో బలం అబద్ధాలు. అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలను హామీల రూపంలో ప్రజలకు నమ్మబలికి గెలుపుకు అస్త్రంగా ఉపయోగించుకుంటున్నావు. ఇంకా చిట్ట చివరిది, మోస్ట్ వాల్యుబుల్, ఇంపార్టెంట్, నువ్వు చేసే ఈ పనికిమాలిన పనులన్నీ ఉన్నాయి కదా, ఈ పనికిమాలిన పనులన్నీ అబద్ధాలు, పాడు, పరదేశి, వీటినన్నిటినీ నిజాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నమ్మించడానికి నీ పచ్చపత్రికలు రాసే రోత రాతలు. ఇది నీ పంచసూత్రాలు ఈ గెలుపుకు. ఒక హీరోయిన్ యొక్క చర్మ సౌందర్యానికి రహస్యం లక్ష అయితే, నీ విజయానికి బలం ఏందంటే గన వెన్నుపోటు ఒకటి, దేశంలో ఉండే అన్ని పార్టీలను జతగట్టడం ఒకటి, నీ కులం కార్డు ఉపయోగించడం ఒకటి, నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పడం ఒకటి, ఆ అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి పచ్చపత్రికలు రాసే రోత రాతలు ఒకటి. ఇది నీ బలం. కానీ జగన్మోహన్ రెడ్డి బలం అది కాదు. రాష్ట్ర ప్రజలారా, అది కాదు. మాట చెప్పితే మాట మీద నిలబడడం, చెప్పిన మాట ప్రకారం ప్రజలకు చేయడం, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, వారి జీవితాలకు మేలు చేసడానికి తపనతో పనిచేయడం, నేను ఉపయోగపడాలని. ఆ తపనలో నుంచి పుట్టిందేనయ్యా ఈ రాష్ట్రంలో ఉండే 24,000 పాఠశాలలు బాగైనది. ఆ తపనలో నుంచి పుట్టినదే పేదవారి సంక్షేమ పథకాలు. ఆ తపనలో నుంచి పుట్టినదే 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లకి డబ్బు పంపించినది. నిజాయితీగా ఉండడం, చెప్పినది ప్రజలకు హామీ ఇచ్చినది చేయడం, చేయగలిగిందే చెప్పడం ఆయన బలం. అది రాష్ట్ర ప్రజలు ఇది గమనించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.